ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకోసం తీసుకొచ్చానండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి టమోటో రైస్ అనమాట. చాలా సింపుల్గా 5 మినిట్స్లో లంచ్ బాక్స్ రెసిపీగా మనం చేసి పెట్టవచ్చు. అలాగే ఎప్పుడైనా టిఫిన్గా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. మరి అంత టేస్టీ రెసిపీని మనం ఇప్పుడు చూసేద్దామా? అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ పద్దూస్ బ్యూటిఫుల్ వరల్డ్. ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఒక చెక్క, ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ పల్లీల ప్లేస్లో మీరు జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సాజీరా అనమాట, 1 టీ స్పూన్ సాజీరా. ఇంకా ఇవన్నీ మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే మనం ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఒక చెక్క వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, ఇక 3 లవంగాలు, ఇంకా ఆ తర్వాత 1 టీ స్పూన్ సాజీరా అయితే తీసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనం బుడ్డలని శనగపప్పును కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఒక 4 టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని చీల్చి పెట్టుకోవాలి. పల్లీలు అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం పచ్చిమిర్చిని అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కలు ఉంటాయి కదండి, ఆ టమోటోస్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఆ టమోటోస్ వాటర్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నాకు 1 టీ స్పూన్ అయితే పట్టింది. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకొని మూత అనేది పెట్టేసేయండి. అప్పుడు తొందరగా మగ్గిపోతాయి అండ్ వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట టమోటోస్ నుంచి. ఈ విధంగా టమోటాలు అనేవి తొందరగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఇంకా కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలండి టమోటాలని. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం. పిల్లల కోసం చేస్తున్నట్లయితే కారం కొంచెం తగ్గించి వేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి. తర్వాత ఫ్లేవర్ కోసం మనం పుదీనాను అయితే యాడ్ చేసుకోవాలి. పుదీనా కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ మసాలా అంతా టమాటోస్ పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఇంకా ఆ తర్వాత 1 కప్ రైస్ అనేది తీసుకొని ఉడికించి పెట్టుకున్న రైస్ని మనం దాంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత రైస్ మసాలా అంతా అంటే ఆ టమోటాస్కి రైస్ అంతా బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. చాలా మంచి రెసిపీ ఇది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే లంచ్ బాక్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పద్దూస్ బ్యూటిఫుల్ వరల్డ్.